ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో భారత్ ఇజ్రాయెల్ సంబంధాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇజ్రాయెల్ పార్లమెంటు వేదికగా ఉగ్రవాదంపై నరేంద్ర మోదీ సమరభేరి మోగించారు. ఉగ్రవాదంపై యావత్ ప్రపంచం సంయుక్తంగా పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించిన తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే గాజా శాంతి ప్రణాళికకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రపంచ పటంపై భారత్ కీర్తి పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సమున్నతంగా ఎగరవేశారు. ఆయన రాజకీయ జీవితంలో మరో కీర్తి కిరీటం చేరుకుంది. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించిన తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ తన పేరును నమోదు చేసుకున్నారు. తాజా ఇజ్రాయెల్ పర్యటనలో ఈ అరుదైన ఫీట్ను ఆయన సాధించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సమరభేరి మోగించారు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పేరు ముప్పుగా పరిణమించిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, ఉగ్రవాదం అనేది ఏ ఒక్క దేశానికి పరిమితమైన సమస్య కాదని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాద భూతంతో ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసి పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మక ప్రసంగం చేశారు. మోడీ ప్రసంగం పూర్తయిన వెంటనే మోడీ మోడీ అంటూ ఇజ్రాయెల్ పార్లమెంట్ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారంతో ఇజ్రాయెల్ పార్లమెంట్ సత్కరించింది. స్పీకర్ ఆఫ్ ది కన్సెట్ మెడల్తో భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ పార్లమెంట్ సన్మానించింది. కాగా ప్రతిష్టాత్మకమైన ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం తనకిచ్చినందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రధాని నరేంద్ర మోదీ థ్యాంక్స్ చెప్పారు. కాగా ఇక్కడో విశేషముంది. పాలస్తీనా అత్యున్నత పురస్కారం అందుకున్న ఘనత కూడా ప్రధాని నరేంద్ర మోదీది. విదేశీ నేతలకు పాలస్తీనా ఇచ్చే గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా మెడల్ను ఆయన అందుకున్నారు. 2018లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాలస్తీనా ఈ అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. అలాగే గాజా శాంతి ప్రణాళికకు ప్రధాని నరేంద్ర మోదీ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం ఫలితంగా 2023 నుంచి గాజాలో బాంబు దాడులు జరుగుతున్న సంగతి తెలిసింది. ఒక్కప్పుడు జనంతో కళకళలాడిన గాజా ప్రాంతం ఆ తర్వాత కాలంలో వల్లకాడులా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో గాజా శాంతి ప్రణాళిక ఏర్పడింది. ఈ నేపథ్యంలో సదరు ప్రణాళికకు ప్రధాని నరేంద్ర మోదీ భారత్ తరఫున మద్దతు ప్రకటించారు. అంతేకాదు, పాలస్తీనా వివాదాన్ని పరిష్కరించడానికి కూడా గాజా శాంతి ప్రణాళిక పని చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాద సంస్థ జరిపిన రాకెట్ దాడులకు చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. హమాస్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడుల వల్ల అప్పట్లో ఇజ్రాయెల్ ఎంత ఆవేదన అనుభవించిందో తనకు తెలుసన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రవాదం కారణంగా భారత్ కూడా అనేక సార్లు తీవ్ర వేదనకు లోనగిందన్నారు. ముంబై పేలుళ్ల ఘటనలు చనిపోయిన వారిలో ఇజ్రాయెల్ పౌరులు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరులో 2 నాల్కల ధోరణి మాత్రం పనికిరాదన్నారు. సమాజాలను అస్థిరపరచడం, అభివృద్ధిని అడ్డుకోవడం వంటి అనేక అంశాలను లక్ష్యంగా పెట్టుకుని ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ విమానం దిగగానే ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ వైట్ కాలర్ కుర్తా పైజామా అలాగే స్లీవ్లెస్ జాకెట్ ధరించారు. ఆయన జాకెట్ జేబులో కాషాయ రంగు ప్యాకెట్ స్క్వేర్ పెట్టుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భార్య సారా కూడా కాషాయ రంగు డ్రెస్ ను ధరించారు. మోడీ పాకెట్ స్క్వేర్ ను, తన భార్య డ్రెస్ కలర్ ను నెతన్యాహు గమనించారు. తన భార్య డ్రెస్ ను చూపిస్తూ ఆమె ఏ డ్రెస్ వేసుకుందో చూశారా అని ప్రశ్నించారు. దీనికి కాషాయం రంగు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ నవ్వుతూ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా పర్యటన రెండో రోజు కూడా ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాజీల చేతుల్లో చనిపోయిన యూదులకు ఆయన నివాళులర్పించారు. నాజీల దుర్మార్గాలను ఆయన ఖండించారు. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో భారత్ ఇజ్రాయెల్ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.